గడ్డలేశాడు, బెలూన్లు ఎగరేశాడు. మోడీ ఆంధ్రాకి రావడానికి వీల్లేదన్నాడు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశాడని తర్వాత చెప్పాడు ముందు తీసుకుని. అప్పుడు జుట్టు దొరికింది, జుట్టు పట్టుకుని పీకడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ జుట్టు దొరకల, కాళ్ళ మీద పడుతున్నాడు. ఆరిస్తా వాళ్ళు 10 అడిగారంట, 6 ఇస్తానని అడ్జస్ట్ చేసుకున్నాడు. 6 అసెంబ్లీ సీట్లు ఇస్తా అన్నాడు. నువ్వేం చెప్తే అది ఇస్తానని అక్కడే పడిగాపులు కాసినటువంటి పెద్ద మోసగాడు. అలాంటి మోసగాడిని నమ్మి జనం ఓట్లేస్తారు అనుకోవడం లేదు. ఒకటే ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్. ఈ రాష్ట్రంలో ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా? దెర్ ఇస్ నో పవర్ ఇన్ ది స్క్రీన్. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చంద్రబాబు కావాలంటే సైకిల్కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఫ్యాన్కి ఓటేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు కోరుకుంటున్నారు. కాబట్టి పిక్చర్లో ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 175 గెలుచుకొని అధికారంలోకి రాబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక ఉన్నప్పుడు ఏం చేశాడు? చెప్పాడా చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్ లో పునర్విభజన హామీలు నెరవేర్చడం కోసమే నేను వారితో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పాడని అంటున్నారు. ఇది నిజమైతే నేను మనవి చేస్తున్నా, నువ్వేం చేసావు? పునర్విభజన హామీల కోసం నువ్వు వాళ్ళతో పాటే పనిచేసావుగా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మంత్రులుగా కూడా ఉన్నారుగా మీ వాళ్ళు. నువ్వు కూడా వాళ్ళ మంత్రులుగా పెట్టుకున్నావుగా. అప్పుడు సాధించలేని వాడు ఇప్పుడు సాధిస్తావా అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ మోసం, ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేయడం కోసం ఇలాంటి మోసపు మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చడానికి ప్రజల్లో నానుడి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇస్తారని ఎవరు ఎదురు చూడలేదు. ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా నెరవేర్చడు, మోసగాడు. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి హామీలకు కానీ విలువలు ఉన్నాయి. చంద్రబాబు మేనిఫెస్టోకి చంద్రబాబు యొక్క హామీలకి విలువ 0. చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు కలిశారు. బీజేపీ ఏదో 6 సీట్లు పోటీ చేస్తే ఏదైనా 1 6 గెలుస్తామని వాళ్ళ ఆశ, పవన్ కళ్యాణ్ ఏమో సెంటర్లో గెలిస్తే సెంటర్లోకి వెళ్దామని ఆశ. చివరికి కాపులు పెట్టుకున్న ఆశ అడియాశలయ్యింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేద్దామని తాపత్రయపడిన కాపులు ఆశలు అడియాశలైనటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అనేక సార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయాలు తెలియవని, పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాల్లో మీరు ప్రవేశించి ఆయన ఎమ్మట తిరిగితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన చందంగానే ఉంటుంది తప్ప మీకు ఏ విధమైన ప్రయోజనము ఉండదని నేను చాలా స్పష్టంగా చెప్పాను. 24 సీట్లు తీసుకున్నాడు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు, గందరగోళం. బలం ఉన్న చోటేమో వాళ్ళని పెడతాడు, బలహీనంగా ఉన్న చోటేమో వీళ్ళని పెట్టుకుంటారు. చివరికి చంద్రబాబు మొత్తం జనసేన అంతా మోసం చేసేసే కార్యక్రమంలో ఉన్నాడు. చంద్రబాబు లోకేష్ పెట్టుకోండి, లోకేష్ అసలు బయటికి రావట్లా. ఈరోజు అంతా చెక్కలో ఏం చెప్తాను, లోకేష్ బయట రావడానికి కుట్రలు చేస్తున్నారు, తండ్రి కుట్రలు చేసి ఈ రకంగా జనసేనను సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది. అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. అందరూ కూడా జన సైనికులు కూడా ఆలోచన చేసుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదుర్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి స్వభావం కలిగిన వాడిని నమ్ముకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందని ఆ జన సైనికులకి కాపు సోదరులకి సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్నోసార్లు చెప్పాను, నా మాట నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే రాంబాబు గారు చెప్పింది నిజమేనా బాబు, ఆయన మొట్టమొదటి నుంచి చెబుతున్నాడు అనేది చాలా మంది నాకు ఫోన్లు చేసుకొని చెబుతారు. మీరు మొట్టమొదటి చెప్పింది అయిందండి, నేను గోదావరి జిల్లా నుంచి కూడా ఫోన్ చేసి చెప్తున్నాను. మీరు ఏం చెప్పారు అదే అయిందని మా పంప ముంచేశాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రేపు జరగబోయే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.